వెల్కమ్ టు మోహిని మేకింగ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చాక్లెట్ చేస్తున్నా. ఇది నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో చూసాను. చాక్లెటే కదా, అన్నీ ఇంట్లోనే ఉన్నాయి, పైగా చాక్లెట్ కదా అని వెంటనే స్టార్ట్ చేసేసాను. ఫస్ట్ మిక్సర్ గ్రైండర్ తీసుకోండి. నేను ఈ చాక్లెట్ కోసం వీక్ఫీల్డ్ కోకో పౌడర్ యూస్ చేస్తున్నాను. ఇప్పుడు కోకో పౌడర్ 1 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నా. అంటే స్టార్టింగ్ కదా, ట్రయల్ కదా అని అన్ని తక్కువ ఇంగ్రీడియంట్స్ చేస్తున్నా. జాగరీ పౌడర్ 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నా. నేను చూసిన వీడియోలో 1:1:1 రేషియో చెప్పారు, బట్ స్వీట్ సరిపోదని నేను 2 టేబుల్ స్పూన్స్ వేసాను. గీ 1 టేబుల్ స్పూనే వేసాను. గీ ప్లేస్లో మనం బటర్ కూడా యూస్ చేసుకోవచ్చు. గీ యూస్ చేశాను నేను. గీ 1 టేబుల్ స్పూన్కి ఇంకా కొంచెం తక్కువ వేసుకున్నా బాగానే ఉంటుంది. ఇప్పుడు ఇది మిక్సీ చేసేసాను. కానీ నేను జాగరీ పౌడర్ రెడీమేడ్ది యూస్ చేశాను కదా, నాకు ఇంకా కొంచెం జాగరీ పౌడర్ సరిగ్గా కరగలేదు. సో కింద హాట్ బౌల్లో వాటర్ పెట్టుకొని పైన స్టిర్ చేశాను జాగరీ కరిగే వరకు. వన్స్ జాగరీ అంతా మెల్ట్ అయిపోయాక అది పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ మిక్చర్ వేయడానికి ఫ్లాట్ సర్ఫేస్ ఉన్న ఒక బౌల్ తీసుకొని, ఇప్పుడు నాకు బటర్ పేపర్ లేదు, సో వైట్ పేపర్ మీద ఈ షేప్ డ్రా చేసుకొని యాస్టిస్ కట్ చేసుకొని 2 సైడ్స్ గీ అప్లై చేసుకున్నాను. ఇలా బటర్ పేపర్ రెడీ చేసుకున్నాను నేనే. దాన్ని బౌల్లో పెట్టేస్తాను. ఈ విధంగా పెట్టుకున్నాక ఇప్పుడు మన మిక్చర్ ఇందులో వేసేద్దాం. చాక్లెట్ మిక్చర్ వేసేసాక ఇప్పుడు స్పూన్ తోటి దీన్ని ఫ్లాట్ చేసుకోవాలి. మనం బాగా థిన్గా చేసేయక్కర్లేదు, జస్ట్ మొత్తం అంతా ఒకే కన్సిస్టెన్సీలో ఉండేలాగా చేసుకోండి. మొత్తం అంతా ఒకేలాగా ఉండాలి. ఈ విధంగా మొత్తం ఒకేలాగా చేసుకున్నాక ఫ్రిడ్జ్లో పెట్టాలి. నేను ఒక 2 hours పెడదాం అనుకున్నాను, బట్ నేను వేసిన చాలా తక్కువ క్వాంటిటీ కదా, సో నాకు 1/2 hourలోనే చాక్లెట్ రెడీ అయిపోయింది. ఈ విధంగా చాక్లెట్ రెడీ అయిపోయాక దీన్ని నైఫ్తో ఎడ్జెస్ ఒకసారి ఇలా చేసుకోవాలి. అలా చేసుకుని వెనక్కి తిప్పి ట్యాప్ చేశాను, చాక్లెట్ వచ్చేసింది బయటికి. ఇప్పుడు బటర్ పేపర్ తీసేసుకుందాం. చాక్లెట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు రెడీ అయిపోగానే నేను ఫోటో తీయడం మర్చిపోయి టేస్ట్ చేసేసాను. ఫస్ట్ టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఆ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.